ఇదేంటంటే శ్రీ పంచమి అనేటటువంటిది ఉన్నతమైనటువంటి, అంటే మానవాళికి ఇప్పుడు జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మన భూమి మీద. అది ఏదైనా కావచ్చు. వాటిల్లో బుద్ధిని మాటని ప్రసాదించింది భగవంతుడు ఒక్క మానవ జన్మకి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ యొక్క మాటకి అధిష్టాన దేవత, అంటే వాక్ అధిష్టాన దేవత అంటారు ఇవన్నీ. మనకి వాగ్దేవ్యై చ విద్మహే, వాక్కు మనం మాట్లాడాలన్నా, అవతలవాడు చెప్పింది వినాలన్నా దానిని బుద్ధిలో సంస్కరింపజేసుకొని ఫిల్టర్ చేసి మళ్ళీ ఉన్నతంగా మాట్లాడాలన్నా కూడా దానికి అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. అందుకనే ఈ శ్రీ పంచమి మాఘమాసంలో 5వ రోజున చక్కగా వసంత పంచమిగా మన వాళ్ళు పిలుచుకుంటూ దాన్ని, ఎందుకంటే వసంతము అంటే మనకి ఈ శిశిర ఋతువు, యాక్చువల్లీ మాఘమాసము పాల్గొన మాసము శిశిర ఋతువు కింద వస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది వసంతం. మరి ఈ వసంత మాసాన్ని వసంత పంచమని ఎందుకన్నారంటే వచ్చేటటువంటి, అంటే ఈ చెట్ల నుంచి పడిపోయినటువంటి ఆకులు, ఎండిపోయినటువంటి కొమ్మలు అన్నీ కూడా మళ్ళీ వసంత మాసంలో ఏమవుతాయంటే చక్కగా చిగురిస్తాయి. దాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాం. అంటే ఆ ఉగాదే ముందుగా ఈ అమ్మవారి యొక్క మరి పక్షులు కిలకిల నాదాలు, అట్లాగే ఉగాది అంటే నవగ్రహాలు, అంతరిక్షంలో ఉండేటటువంటి నవగ్రహాలకి కూడా పండగే. వాటి యొక్క గతుల యొక్క మార్పుని బట్టి మళ్ళీ ఉగాది వరకు మనందరికీ కూడా మంచి చెడులు నిర్ణయింపబడుతూ ఉంటుంది మన యొక్క పంచాంగ శాస్త్రము. అదంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది? అమ్మవారు. అందుకని దానికన్నా ముందు వచ్చేదే కాబట్టి వసంత పంచమిగా. అంటే మనలో ఉన్నటువంటి నవనాడులు, మనలో 72,000 నాడులు ఉంటాయి, నవరంధ్రాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా పుష్టినిచ్చి పోషింపజేసేటటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది, సరస్వతీదేవికి.